అందుకుందాం. చూడండి, గలతీ రాసిన పత్రిక మీ పరిశుద్ధ గ్రంథాలలో గలతీలో రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుకుందాం. అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలలో గలతీలో రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుకుందాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించేవాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. యేసయ్యే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని వదలి విశ్వాసము వలన జీవించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ నేను క్రీస్తుతో కూడా సిలువైబడి ఉన్నాను, ఇకను జీవించేవాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. మనందు ఎవరు జీవించుచున్నారు? మాట్లాడండి, అందరూ మాట్లాడాలి. క్రీస్తే మనందు జీవించుచున్నాడు. మనం క్రీస్తులో జీవించేవారమై ఉన్నాము. అందుకనే నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను. అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి చెప్తూ ఉన్నారు, ఈరోజు ప్రియా దేవుని బిడ్డ, ఏ విషయంలో నువ్వు సిలువేయబడ్డావు, ఏ విషయంలో నువ్వు యేసయ్యకి పట్టబడ్డావు, ఏ విషయంలో ఆయన రక్తము చేత నువ్వు కడగబడ్డావు. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు యేసయ్యను నమ్ముకున్న మన జీవితం ఎలా ఉండాలో తెలుసా? ఆయనతో కూడా సిలువేయబడాలి. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, జీవించేదికను, మాట్లాడండి, జీవించేదికను నేను కాదు. మరి ఎవరు జీవిస్తున్నారు నీలో అంటే, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. యేసయ్య నీలో జీవిస్తే, యేసయ్య నిన్ను నడిపిస్తే, యేసయ్య నిన్ను ఆదరిస్తే, యేసయ్య నిన్ను బలపరిస్తే, యేసయ్య అనే రక్తము చేత నిన్ను కడుగుతే, నీలో గుణగణాలన్నీ కూడా మారిపోతాయి. నీ ప్రాచీన స్వభావం ఏమైపోతుంది? మారిపోతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ మనం ఆ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము, నేను ఇప్పుడు ఏమన్నారండి? నేను ఇప్పుడు శరీరమందు జీవిస్తున్న ఈ జీవితము నన్ను ప్రేమించి ఎవరిని ప్రేమించాడు? యేసయ్య. దేనికి మనల్ని ప్రేమించాడు? పాపంలో ఉన్నప్పుడు, శాపములో ఉన్నప్పుడు, పాపాల మధ్యలో కొట్టుమిట్లాడుతున్నప్పుడు, రోగాల మధ్యలో కొట్టుమిట్లాడుతున్నప్పుడు, మరణమే శరణం, ఇంకా నాకు బ్రతుకు మీద ఎర్త పుట్టేసింది అన్నప్పుడు ఆయన మనల్ని ఏం చేశాడండి? ప్రేమించాడు. ఆయన మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. మనం యేసయ్యని ప్రేమించలా, ఆయనే మనల్ని ప్రేమించాడు. ఏమి చూసి నిన్ను ప్రేమించాడు ఆయన? ఏమున్నా నీలో క్వాలిఫికేషన్లు, ఏముంది నీలో మంచితనం? ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, నేను యేసయ్యని నమ్ముకున్నానో, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడ్డానో, నేను బాప్తిజం పొందుకున్నానో అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు. అయితే నువ్వు బాప్తిజం పొందుకున్నావు నిజమే, చర్చికి వెళ్తున్నావు నిజమే, నీలో జీవించేది ఎవరు? క్రీస్తుని నువ్వు అంటావు. నేను నీలో క్రీస్తు జీవించట్లేదు అంటాను. ఎందుకంటే నువ్వు చేసే అలవాట్లను బట్టి, నువ్వు చేసే విధాలను బట్టి, నువ్వు తిరిగే తిరుగుడును బట్టి, నువ్వు చేసుకున్న అలవాట్లను బట్టి క్రీస్తు నీలో జీవించట్లేదు. మరి ఎవరు జీవిస్తున్నంటే, నీలో సాతాను జీవిస్తూ ఉన్నాడు. ఎవరు జీవిస్తున్నారు? సాతాను సంబంధులు అలవాట్లు లేక వారి ఆలోచనలు, వారి ఉద్దేశంలు వేరుగా ఉంటాయి.
వేరుగా ఉంటాయి. చర్చికి వస్తారు, మంచిదే కాదంట్లా. చర్చికి వచ్చిన అలవాట్లు ఎలాగ ఉంటాయి? వేరుగా ఉంటాయి. బాప్తిజం పొందుకున్న అలవాట్లు ఎలాగ ఉంటాయి? వేరుగా ఉంటాయి. ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తునందు మనం సిలువ వేయబడ్డాం. ఇక జీవించేది చెప్పండి, మాట్లాడండి. జీవించేది ఇక నేను కాదు, మరి ఎవరో నీలో జీవిస్తున్నారు? నువ్వు చెప్పవలసిన సాక్ష్యం ఏంటో తెలుసా? జీవించేది నేను కాదు, ఇదిగో నాలో నా యేసయ్య ఉన్నాడో. అంటే నీలో ఎవరిని చూడాలి? యేసయ్యని చూడాలి. యేసయ్యని నీలో చూడాలి. నువ్వు నడిచే నడక, నువ్వు ధరించుకునే వస్త్రమే కానివ్వండి, నువ్వు మాట్లాడే మాటే కానివ్వండి, ప్రతిదీ కూడా వేరుబాటు జీవితం కలిగి ఉండాలి. ఏ జీవితం కలిగి ఉండాలి? మాట్లాడండి పురుషులు, మీరు మాట్లాడండి. ఏ జీవితం కలిగి ఉండాలి? వేరుబాటు జీవితం. ఈ వేరుబాటు జీవితం నీలో ఎప్పుడైతే ఉందో, అవతల ఇంకొకడు ఉన్నాడు చూసావా, వాడు నీలో ఏం చూడాలి? నీ స్నేహితుడు. చెప్పండి, నీలో ఎవరిని చూడాలి? నోరు తెరవరేంటండి? నీలో నీ స్నేహితుడు క్రీస్తును చూడాలి. నీ స్నేహితుడు ఎప్పుడైతే నీలో క్రీస్తును చూశాడో, అప్పుడు నీ స్నేహితుడు కూడా మారు మనసు రక్షణ పొందుకుంటాడు. నీలోనే క్రీస్తు కనబడతలేదు. నీలోనే ఏం కనబడతలేదు? ఓసారి నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటా, నా స్నేహితుల్లో ఒకడు రక్షించబడ్డాడు. నా స్నేహితుల్లో ఒకడు రక్షించబడ్డారు. ఇద్దరు స్నేహితులు ఒకడు రక్షించబడ్డాడు. నేను రక్షించబడ్డాను కదా, నా స్నేహితుడు కూడా రక్షించబడితే బాగుంటుంది అని వీడు ఒక రోజు ఏం చేశాడంటే, ఆదివారం పొద్దున్నే ఇంటికి వెళ్ళిపోయి నా స్నేహితుడిని ఏమైనా మందిరానికి తీసుకురావాలని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ స్నేహితుడు ఇంటికాడ లేడు. అమ్మా ఎక్కడికి వెళ్ళాడు వీడు అంటే, ఎక్కడికి వెళ్తాడు, మీరిద్దరూ స్నేహితులే, వాడు ఎక్కడుంటాడో నీకు తెలీదా అందాం. ఎవరు? ఆడ మనిషి భార్య. మీరిద్దరు స్నేహితులే కదా, దొందే కదా, ఎక్కడుంటాడో నీకు తెలీదా అనగానే ఓహో అప్పుడు వెలిగింది. ఎక్కడుంటాడు వీడు? ఆదివారం పలానా తోటలో ఉంటాడు. తోటలో ఏం చేస్తాడు? మాట్లాడరేంటండి, ఏంటి సీరియస్గా చూస్తున్నారేంటి? తోటలో ఏం చేస్తాడు? ఈ టయాన్ని పేకాడుతూ ఉంటాడు అక్కడ అని. ఈడేం చేశాడంటే, ఆ పేకాడేవాడి దగ్గరికి వెళ్ళాడు. ఆదివారం ఆరాధన మానేసి ఎక్కడికి వెళ్ళాడండి? ఆదివారం ప్రార్థనగా మానేసి పేకాడేవాడి దగ్గరికి వెళ్ళాడు. అంత దూరం నుంచి ఆడ ఆడుతున్నాడు, చూస్తున్నాడు. వీడు ఒరే రారా అని పిలుస్తూ ఉన్నాడు. రారా అని పిలుస్తూ ఉంటే అక్కడ పేక ముక్క తిరగేస్తాడు. అన్నాడు, ఒరే కొంచెంసేపు ఉండి వచ్చేస్తున్నాను అని చూశాడు. టైం అవుతుంది. ఒరే రారా అన్నాడు. రారా అన్నవాడు ఈయనే ఏం చేశాడంటే, ఆ పేకాడేవాడు వెనక్కి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. పేకాడేవాడు వెనక్కి వెళ్ళి చూస్తూ ఉండి ఆడ అంటున్నాడు, రే ఈ ముక్క ఇక్కడ కాదు, ఇక్కడ పెట్టరా, ఈ ముక్క ఇక్కడ కాదు, మాట్లాడండి, ఈ ముక్క ఇక్కడ కాదు ఇక్కడ పెట్టరా, ఈ ముక్క ఇక్కడ కాదు ఇక్కడ పెట్టరా అని ఏం చేస్తున్నాడు? నీకు ఆడతాం రాదు కానీ పక్క తప్ప అని ఎవరు కూర్చున్నారా? ఎక్కడికి వెళ్తాం మానేసి అంటే, క్రీస్తును ధరించుకోలేదా? మాట్లాడండి, చెప్పాలి, మాట సమాధానం చెప్పండి. నువ్వు క్రీస్తును ధరించుకుంటే ఆ పేకటాడేవాడితో నా కంపెనీ. ఈరోజు ఆదివారం నేను దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభుని ఆరాధించాలి. ఎప్పుడైతే నువ్వు క్రీస్తును ధరించుకున్నవాడు అయితే ఆదివారం ఆరాధనకు మానవు, సమయానికే దేవుని సన్నిధికి వస్తావు. క్రీస్తును ధరించుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ స్నేహితుడు ఇప్పుడు ఏమైపోయాడంటే, నువ్వు లేకరా నేను కూర్చొని ఆడతానన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకా ఆ జీవితం ఏమైపోయింది? యథాప్రకారంగా మొదలయ్యింది. ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు,
అక్కడ రాస్తున్న ప్రకారం నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి తిని ఇక నువ్వు జీవించేవాడును నేను కాదు. మరి ఎవరు జీవిస్తున్నారు నీలో అంటే నాలో యేసయ్య ఉన్నాడో. ఆమేన్. ఎంతమంది చెప్పగలుగుతాం యేసయ్య నాలో ఉన్నాడని, యేసయ్య నన్ను నడిపిస్తున్నాడని? ఎంతమంది చెప్పగలుగుతాం? ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, రెండో మాట చూడండి. అక్కడే గలంతీలు రాసిన 3:26 వాక్యాన్ని కూడా ఒకసారి చూడండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఎవరు కుమారులై ఉన్నారు? దేవుని కుమారులు. ఇంకా మీరు దేవుని కుమార్తెలు. ఇక్కడ మనం యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. దేవుని కుమారులు కుమార్తెలై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఎవరిని ధరించుకొని ఉన్నారు అంటే యేసుక్రీస్తులో బాప్తిజం పొందుకున్న మనం అందరం ఎవరిని ధరించుకున్నామంటే యేసయ్యని ధరించుకొని ఉన్నాం. సహోదరుడా మర్చిపోవద్దు. పొరపాటుని నువ్వు మాట్లాడే మాటే కానివ్వు, నువ్వు చేసిన ప్రవర్తనే కానివ్వు, నీ అలవాట్లే కానివ్వు, నీ పద్ధతులే కానివ్వు, ప్రతిదీ కూడా నువ్వు నిలబడినప్పుడల్లా, మాట్లాడినప్పుడల్లా, నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడల్లా నాలో క్రీస్తు ఉన్నాడనే సంగతి మర్చిపోవద్దు. ఎవరున్నారన్న సంగతి? నాలో యేసయ్య ఉన్నాడు. నేను క్రీస్తు యేసులో నేనేం చేసుకున్నాను? క్రీస్తు యేసులో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నేను బాప్టిజం పొందుకొని ఉన్నాను. అందుకునే ఇంకా జీవించేవాడును నేను కాదు. ఎవరు జీవిస్తున్నారమ్మా? యేసయ్య నాలో జీవిస్తున్నాడు. నీ పక్కనున్న ఆమె నీలో క్రీస్తును చూడాలి. నీ పక్కనున్న వ్యక్తి నీలో క్రీస్తును చూడాలి. ఆ క్రీస్తు ప్రేమ నీలో ఉండాలి. ఆ అనుభవాలు నీలో ఉండాలి. ప్రియా దేవుని బిడ్డ, ఆ అనుభవాలు మనం లేకపోతే, ఆ క్రీస్తు ప్రేమ, క్రీస్తును మనం ధరించుకోకపోతే ఎంత మాత్రము ఆయన పరలోక రాజ్యానికి మనము అర్హులము కాము. చేరలేం. అందుకునే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ క్రీస్తు యేసు నామములో మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందుకున్న, సిలువేయబడిన మీకు ఆయన శరీరము, ఆయన రక్తం ఉంది. ఆయన శరీరము రక్తం వ్యర్థం కాకూడదు. ఆయన శరీరము రక్తం వ్యర్థం కాకూడదు. ఆ రక్తం, ఆయన శరీరం ఎవరికంటే పరిశుద్ధులకు, యథార్థవంతులకు, ప్రాణార్పణ చేయని వారి కొరకు. ప్రియా దేవుని బిడ్డ, ఎలా పడితే అలాగా ఆయన శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందుకుంటే ఏమవుద్దండి? ఆయన శరీరంలో, ఆయన రక్తములో ఎలాగ పడితే అలాగా పాలు పంపులు పొందుకుంటే శాపము దిగి వస్తుందని దేవుని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. కొంతమంది నిద్రించారని దేవుని వాక్యం చెప్తూ ఉంది. కొంతమంది రోగులైపోయారని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఆ ప్రభు బలాలో నువ్వు పాలు పంపులు పొందుకోవాలంటే అర్హుడుగా ఉండాలి, అర్హురాలుగా ఉండాలి. దేవునికే మహిమ కలుగునగాక. హల్లెలూయా. మీ చేతిలో పెట్టేది ఆయన శరీరము, మీ నోటికి ఇచ్చేది ఆయన రక్తం. అంతేగాని ఏదో బిస్కెట్ను ఏదో ఇచ్చేస్తున్నారులే, తినేస్తున్నాంలే, అయిపోయిందిలే అనుకోకండి. మనం ఎవరితో సిలువేయబడ్డాం? యేసయ్యతో సిలువేయబడ్డాం. ప్రియా దేవుని బిడ్డరా, అక్కడ జీవించేవాడు నేను కాదన్నాడు. మీరు ఇక్కడ అన్నాడు క్రీస్తు యేసులో మీరు బాప్తిజం పొందుకున్న మీరందరూ కూడా క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండోది, రోమిలకు రాసిన పత్రికలో కూడా కొన్ని మాటలు మనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక
6వ అధ్యాయము 6వ వాక్యాన్ని ఒకసారి చూడండి. ఏమనగా అందరూ తీయండి. 5వ వాక్యం నుంచి చదవమ్మా. మరియు రోమిలకు రాసిన పత్రిక రోమా పత్రిక అందరూ చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. మరియు ఆయన మరణము యొక్క ఆయనతో ఐక్యత గలవారుమై ఆయన పునరుద్ధానము యొక్క ఆయనతో ఐక్యము గలవారమై ఉన్నాము. ఎవరితో ఐక్యం? మనం ఎవరితో ఐక్యత? మనకి మాట్లాడండి. నోటంటే మాట్లాడలేదేంటి? ఐక్యత ఎవరితో? యేసయ్యతో ఐక్యత కలిగిన వారమే ఉన్నాము. దేనికి ఐక్యత కలిగిన వారమే ఉన్నామంటే ఆయన మరణపు ముళ్ళుని విరిచిన దేవుడు, మరణాన్ని తిరిగి లేచిన దేవుడు. మరణమా నీ ముళ్ళెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడ, నీ సవాలు చేసి మరణించిన 3వ దినాన్ని తిరిగి లేచిన మృత్యులు చేయడైన యేసయ్యకి ఐక్యత కలిగి, ఎలాగండి? ఐక్యత స్వభావం. అక్కడ మళ్ళీ ఆ వాక్యాన్ని ఒకసారి చదవండి. కాబట్టి పాపమునకు దాసులము కాకుండునట్లు ఈ పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని మీరు ఎరుగురా. ఎవరితో కూడా మన ప్రాచీన స్వభావం ఏమైపోవాలి? అయ్యా మీరు మాట్లాడండి, పురుషులారా మీరు మాట్లాడండి. మన పాపపు స్వభావం ఏమైపోవాలి? సిలువ దిగేసేయాలి, సిలువకి దిగేసేయాలి. అవునండి, ఏం దిగేసేయాలి? ఆయన సిలువ తేలికగా ఉంటుందంట. ఆయన సిలువ ఎలా ఉంటుంది? సులువుగా ఉంటుందంట. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే 5వ వాక్యం ఒక్కసారి, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల, మనము ఆయనతో ఐక్యత గలవారమే ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందము. ఆయనతో ఐక్యత గలవారమే అంటే పునరుద్ధానము వలన, అంటే ఆయన ఎలాగో లేపబడ్డారో మనము కూడా ఆయనతో ఐక్యత కలిగి ఉన్నవారు, మనము కూడా ఆయన ఎలాగో లేపబడి ఉన్నారో మనము కూడా అలాగే లేపబడతాము. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నన్ను లేపుతాడు అని? విశ్వాసం ఉంటే చేతులు పైకెత్తండి. దేవుడు నన్ను ఎక్కడి నుంచి లేపుతాడు? ఎక్కడి నుంచండి? మరణములో నుండి, గోతులో నుండి. ఏ గొయ్య అది? ఏమండి? నాశనమైన గొయ్య. ఆ గోతులో నుండి ప్రభు మనల్ని లేపుతాడు. ఎప్పుడయ్యా మమ్మల్ని లేపేదంటే ఆయనతో మనం ఏమవ్వాలి? ఐక్యత గలవారమే ఉండాలి. ఎప్పుడైతే ఐక్యత కలిగి ఆయనతో నీతో ఆయన ఐక్యత కలిగి ఉంటే మరణపు గోతులో నుండి, ఆ జికట గల దొంగ ఊపులో నుండి యేసయ్య మనల్ని లేపుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 6వ వాక్యం, ఏలయనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు. పాపమునకు దాసులు. చాలా జాగ్రత్తగా వినాలి, వాక్యాన్ని ఫాలో అవ్వాలి. దేనికి దాసులు? పాపమునకు దాసులు. అంటే మనం అంతకు ముందు దేనికి దాసులమై ఉన్నాము? పాపానికి. ఏమంటే నేను ఏ పాపం చేయలేదు అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏమండి? బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతుడు లేడును, ఒక్కడు లేడును, అందరూ పాపము చేసి దేవుడిచ్చిన అనుగ్రహాన్ని
పొందలేకపోయారని అంటుంది. దావీదు కూడా ఒక మాట అన్నారు. ఏమన్నారో తెలుసా? నేను తల్లి గర్భములో ఉండగానే, తల్లి గర్భములో పిండములో ఉన్నప్పుడే అయ్యా నేను పాపంతో నిండున్నానయ్యా అన్నాడు. నన్ను హిమము కన్నా తెల్లగా కడుగునైనా. మన పాపములు ఎలాగున్నాయంటే ఎర్రని రక్తము వలె ఉన్నాయి. మన పాపములు ఎర్రగా రక్తము వలె ఉన్నప్పుడు ఆయన చెబుతున్నాడు, ఇదిగో హిమము వలె మిమ్మల్ని నా రక్తముతో కడుగుతాను. హిమము కన్నా తెల్లగా, ఎలాగంటండి మాట్లాడరమ్మా, హిమము కన్నా తెల్లగా ఆయన ఎదుట నువ్వు నిలబడాలి. దేవునికి మహిమ కలుగునగాక. అందుకనే అక్కడ అన్నాడు, మనం ఇకను పాపమునకు దాసులమై ఉండక పాపపు శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని. ఇంకా పాపములో ఇంకెంతకాలం పాపములో? దేవుని రాకడ సమీపంగా ఉంది. మనం చూస్తూ ఉన్నాం. మనం ఎప్పుడు వినలేని, చూడలేని, గ్రహింపలేని అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకెంతకాలం పాపంలో ఉంటావు? ఏమంటే ఓ మాట చెప్తానేనండి. దైవజనులు యేసన్న గారు ఏమంటే ఒక వివాహానికి వెళ్ళారు. ఒక వివాహానికి, అది క్రైస్తవుల వివాహం. దైవజనులు యేసన్న గారిని పిలిచి, అయ్యా మీరు రావాలి, పిల్లల్ని ఆశీర్వదించాలి, ఆ భార్యాభర్తల్ని ప్రార్థన చేయాలి, మీరు రండి అంటే దైవజనులు యేసన్న గారు వెళ్ళారు. వివాహం చేసేది వేరేవాడు. దైవజనులు యేసన్న గారు వివాహాలు చేయడు. ఆయన సువార్త ప్రకటిస్తారు ఎక్కువగా. వివాహాలు చేసేవాళ్ళు వేరుగా ఉంటారు. వివాహం జరుగుతూ ఉంది. ఇలాగ దైవజనులు యేసన్న గారు వచ్చి కుర్చీలో కూర్చున్నారు. అలాగే మీరు ఎలా కూర్చున్నారు అలాగే కూర్చుంటే వెనకాల పెద్ద బైబిల్ పట్టుకొని, పక్కన పెద్ద బైబిల్ పట్టుకుని ఆయన కూర్చున్నారు. ఈయన ఎవరు పెద్ద, ఆయన బాగానే ఉన్నాడు, పెద్ద బైబిల్ ఉంది అని ఆయన పక్కకి వెళ్ళి యేసన్న గారు కూర్చున్నారు. యేసన్న గారు ఆయన పక్కకి వెళ్ళి కూర్చుంటే ఏదో ఒక వాసన వస్తుంది. ఎవరికి మాట్లాడాలి మీరు? ఎవరికి వస్తుంది? యేసన్న గారికి ఏదో ఒక వాసన వస్తుంది. ఆ వాసన కెట్టట్లేదు. యేసన్న గారు మెలుకులు తిరిగిపోతున్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ వాసన, ఎక్కడి నుంచి వస్తుంది ఈ వాసన అని మెలుకులు తిరిగిపోతుంటే ఈ పక్కన కూర్చున్న పెద్ద మనిషి అంటున్నాడు యేసన్న గారినే, ఏంటయ్యా అటు ఇటు మెలుకులు తిరిగిపోతున్నావు అని అడిగాడంట. అటు ఇటు మెలుకులు తిరిగిపోతున్నామంటే, అయ్యగారు ఎక్కడో వాసన వస్తుంది, ఆ వాసన నాకు కెట్టట్లేదంటే, ఆ వాసన నాకు కెట్టట్లేదు అంటే ఆ పెద్ద ఆయన కూర్చుని ఆయన అన్నాడంట, వాసన ఎక్కడి నుంచో కాదు, నా దగ్గర నుంచే వస్తుంది, నా దగ్గర నుంచే ఆ వాసన వస్తుంది. ఆ వాసన రాకుండా ఏం కొట్టాను? ఆ వాసన రాకుండా ఈ వాసన కొట్టాను. ఈ వాసన నీకు రావట్లేదా? ఆ వాసన వస్తుందంటే, అయ్యా ఆ వాసన ఎక్కడున్నా, ఏమండి ఎక్కడో సుట్టగాలితే ఎక్కడికి వస్తుంది? మాట్లాడరు ఏంటండి మీరా? ఎక్కడో సుట్టగాలుతుంటే ఇక్కడికి వాసన వస్తుంది. ఆ పెద్ద మనిషి ఏమంటున్నాడంటే, ఆ వాసన రాకుండా ఈ వాసన కొట్టాను. అయినా యేసన్న గారు ఏంటండి అక్కడ ఏం జరుగుతుంది? పెళ్ళి జరుగుతుంది. ఆ పెళ్ళికి కూడా ఏదో కొద్దిగా వేయకూడదండి? ఏంటండి అది? పెళ్ళికి ఏదో కొద్దిగా వేయకూడదా? అప్పుడప్పుడు జీతాలు అందినప్పుడు కొద్దిగా వేయకూడదండి? ఏమందినప్పుడు మాట్లాడేంటి? సీరియస్ అయిపోయారు. జీతాలు అందినప్పుడు కొద్దిగా వేయకూడదండి? అప్పుడప్పుడు పార్టీ చేసుకున్నప్పుడు కొద్దిగా వేయకూడదండి? ఇది కూడా తప్పేనండి. తప్పే. దేవుని వాక్యం చెప్తుంది తప్పే. నువ్వు క్రీస్తును ధరించుకున్నవాడవైతే, ఆ సిలువ భారం నీకుంటే, ఇక్కడ అంటున్నాడు నువ్వు పాపపు స్వభావంలో ఇంకెంతకాలం ఉంటావు? మన ఈ పాపపు స్వభావం ఏమైపోవాలి? ఆయనతో కూడా అది సిలువ వేయబడితేనే నీకు దేవుని రాజ్యం. సిలువ వేయబడకుండా అప్పుడప్పుడు చేస్తానండి. ఎప్పుడెప్పుడండి? అప్పుడప్పుడు చేస్తారంట వాళ్ళు. ఈరోజు
నువ్వు ముసుగు దేనికి వేస్తున్నావు? నాతో ముసుగు నువ్వే వేసుకుంటున్నావా, ఏసైకి వేస్తున్నావా? ఏమండి, ఎవరికి వేస్తున్నావు ముసుగు? తప్పించుకోలేవు. దేవుని వాక్యం చెప్తుంది, తప్పించుకుందువా దేవుని యొద్ద నుండి, రాజువైనా అధికారివైనా తప్పించుకుందువా. దేవుని యొద్ద నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు. అందుకని ఇక్కడ అంటున్నాడు, మన పాపపు స్వభావం ఏమైపోవాలి? ఆయనతో కూడా సిలువ వేయాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఆయనతో కూడా నువ్వు ఎప్పుడైతే ఆ సిలువ వేయబడతావో నీ ప్రాచీన స్వభావం మారిపోతుంది, మన చూపు మారిపోతుంది, మన నడక మారిపోతుంది, మన అలవాట్లు మారిపోతాయి. అలవాట్లు ఇవన్నీ ఎప్పుడైతే మారిపోయిందో నీలో ఎవరు కనబడతారు? క్రీస్తు కనబడతాడు. యేసయ్య మనలో కనబడతాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకని అక్కడ రోమిలకు రాసిన పత్రికలు 6:17 కూడా ఒకసారి చూడండి. 17వ వాక్యం చదువు. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుదురో దానికి మీ హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు దేనికి దాసులం మనం? పాపానికా నీతికా? దేనికండి? నేను బోధనలో సేవ చేస్తున్నప్పుడు తాపి పనికి వెళ్తారు వాళ్ళందరూ, ఎక్కువగా ముఠా అంతాను. ఎక్కువగా మాకు వచ్చేదే వాళ్ళు బోధనలోను. ఇక్కడ నుంచే విజయవాడ, ఆ పక్క నుంచి ఆ కర్నూలు నుంచి అటు నుంచి అక్కడికి తాపి పని కంట్రాలు తీసుకొని చేస్తూ ఉంటారు. దాసు అని ఒక ఆయన ఉన్నాడు. దాసు ఏం పేరు? దాసు అని ఒక ఆయన ఉన్నాడు. మేము వాళ్ళ ఇంటికాడ ప్రార్థన పెట్టాం, సువార్త కూటం అని. ఆ ఈదులో సువార్త కూటం పెట్టాం. అందరూ ప్రార్థన అయిపోయింది, సువార్త అయిపోయింది, అందరికీ ప్రార్థనలు చేస్తున్నాం. ప్రార్థనలు చేస్తుంటే ఒక్కొక్కరు వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ప్రార్థన చేసాం, అంతా అయిపోయింది. ఈ దాసు అన్నవాడు ప్రార్థన చేయించుకుంటూ వచ్చాడు. ప్రార్థన చేయించుకుంటూ వస్తే కొద్ది గొప్ప నాకు అలా అర్థమైపోయింది. ఏంటి, మనోడు కొద్ది గొప్ప మింగొచ్చాడు అని అర్థమైపోయి యేసు రక్తం యేసు నామములో పో అన్నానంతే. అనగానే దబాలమని పడిపోయి జోవులో ఉంచి ఏం పడ్డా? బీడి కట్ట పడిపోయింది. ఏం పడిపోయింది? మాట్లాడండి. అంటే ప్రార్థన చేయించుకుంటూ వచ్చినోడు కొద్ది గొప్ప కొట్టాడు. జోవులో ఏముంది? పేరేం పేరు చెప్పండి? పేరేం పేరండి? దాసుడు. అబ్బా, దేనికి దాసుడు? సారాయికి దాసుడా? దేనికి దాసుడు? కైనాలకి గుట్టకాలకి దాసుడా? దేనికి దాసుడు? బీడీకి దాసుడా? సిగరెట్లకు దాసుడా? ఈరోజు ప్రియా దేవుని బిడ్డ, నువ్వు దేనికి దాసత్వం అయిపోతున్నావో, దేనికి నువ్వు లోబడుతున్నావో, దేనికి నువ్వు బానిసైపోతున్నావో ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు క్రీస్తుకి ఏమవ్వాలి? దాసుడిగా ఉండాలి. మనం క్రీస్తుకి దాసురాలుగా ఉండాలి. ఏ విషయంలో? ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన శరీరం ఆయన రక్తంలో పాలుపొమ్ములు పొందుకుంటున్న ఈరోజు మనం క్రీస్తుతో సిలువైపడి ఆయనకి దాసత్వం చేయాలి తప్ప దేనికి పడితే దానికి దాసులుగా ఉండకూడదు. అందుకనే ఈరోజు దేవుని వాక్యం నీతోనూ నాతోనూ సూటిగా మాట్లాడుతుంది. చెవుగలవారు వినుగాక. ఈ వాక్యం వారి హృదయాల్లోకి వెళ్ళి వారికి క్రీస్తులో సిలువేయబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డ, అక్కడ కీర్తనల గ్రంథంలో ఒక మాటను మీకు ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథము
6వ కీర్తన ఆ 11వ వాక్యములో ఒక మాటను ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ అంటాడు, ఈ ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు అక్కడ, నరులు మా నెత్తి మీదకి ఎక్కునట్లు చేసితివి. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ కీర్తనల గ్రంథము 66వ కీర్తన 11వ వాక్యములో ఈ విధంగా రాసిందా, నీవు బందీ గృహములో మమ్మను ఉంచితివి. ఏంటంటే బందీ గృహములో నీవు మమ్మలను బందీ గృహము, ఏ బందీ గృహం అది? పాపమనే బందీ గృహము. నీవు మమ్మలను బందీ గృహములో ఉంచితివి. మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. మా నడువుల మీద గొప్ప భారం. ఏ భారం అది? గొప్ప భారము. అంటే ఏ భారం అది చెప్పాలా? అది పాపపు భారం అంటారు దాన్ని. నడువుల మీద ఏ భారం ఉంది? గొప్ప భారము. గొప్ప భారం, పాపపు భారం, బందీ గృహం. ఈ బందీ గృహం అంటే నరకం. ఈ మమ్మలను నరకానికి అప్పచెప్పేస్తున్నావయ్యా. మమ్మ నడుము మీద గొప్ప భారం ఉందయ్యా, ఈ భారాన్ని తొలగించాలి. ఈ భారం మొయ్యలేకపోతున్నాం, ఈ భారం మేము మొయ్యలేకపోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, నీ భారం ఎవరు మోసారు? అందరం మాట్లాడండి. నీ భారం యేసయ్య మోసాడు. ఆ భుజాల మీద ఉన్న, నడుము మీద ఉన్న భారం ఏం చేశాడంటే ప్రభు తన భుజాల మీద వేసుకున్నాడు. తన భుజాల మీద వేసుకొని ఎక్కలేక ఎక్కాడు ఆ గొల్కొత కొండ. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు నీ భుజం మీద ఉన్న ఆ భారాన్ని దేవుడు తొలగించును గాక. ఆమేన్. చెప్పుకోలేని భారాలు ఏంటండి అయ్యి? చెప్పుకోలేని భారాలు. ఈ పునరుద్ధానపు ఆరాధన రోజుని నా దేవుడు ఆ భారాలన్నీ తొలగించునగాక. హల్లెలూయా. కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వాక్యం. సిలువ రక్తము చేత అందరూ కూడా ఈ మాట మనం చదువుకొని ఆయన శరీరము ఆయన రక్తములో మనం పాలు పంపులు పొందుకుందాం. సిలువు రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా, చూడండి, సిలువు రక్తము చేత మమ్మలను సంధి చేసి అంటే శుభ్రము చేసి, సిలువు రక్తము చేత మమ్మల్ని కడిగి, ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నైనను పరలోకమందున్నైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభిష్టమాయెను. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను, మనము గతకాలమందు దేవునికి దూరస్తులమును, మీ దుష్క్రియల వలన, ఈ దృష్టి క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన సమస్తమును దేహమందు మరణము వలన మిమ్మును సమాధానపరచును. దేవునికే మహిమ కలుగునగాక. హల్లెలూయా. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, గత కాలాల్లో మనది ఏ స్వభావం? ఏమండి? దేవుని మీద తిరుగులాడే స్వభావం. ఏ స్వభావం అండి? దేవుని మీద తిరుగులాడే స్వభావం. అదే ప్రాచీన స్వభావం. ఈ తిరుగులాడే స్వభావం నుంచి దేవుడు మనల్ని విడిపించి సిలువ రక్తము చేత మనల్ని కడిగి శుద్ధీకరించిన దేవుడు. ఆయన అంటున్నాడు ఆ 22లో, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను. ఎలాగంటండి? తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను. రెండో మాట నిర్దోషులుగాను, నిరపరాధులుగాను. మూడో మాట నిరపరాధులుగా. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎంత భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చాడండి, ఎంత ధన్యతను మనకి ఇచ్చారండి. ఇప్పుడు మనం నిరపరాధులము,
మన మీద ఏ పాపము లేదు, ఏ పాపము లేదు. మనం నిర్దోషులం, మనం ఏ తప్పు చేయని వారం. అవునా కాదా? ఇతను నిర్దోషి, ఇతను వదిలిపెట్టండి. మనం నిర్దోషులం. దేవుడు మనల్ని ఏం చేశాడు? కడిగేశాడు. ఆయన రక్తము చేత కడిగేశాడు. అది ఏ రక్తం అంటే సిలువ రక్తము, పరిశుద్ధమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. అదిగో ఆయన శరీరము, ఆయన రక్తములో పాలు పంపులు పొందుకున్న మీరందరూ కూడా పశ్చాత్తాప కన్నీరుతో ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మీ ఎడమ చేతిలో కుడి చేయబెట్టుకొని సిద్ధపాటు కలిగి విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. అమ్మా, అశ్రద్ధగా ఉండొద్దు. నువ్వు ఆయన శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందుకుంటున్నావు. క్రీస్తుతో కూడా నువ్వు సిలువేయబడ్డావు. ఆ క్రీస్తు శరీరము రక్తము ఇప్పుడు